హలో అండి, నమస్తే. ఈరోజు రాగి పుల్కాలు చేస్తున్నాను. చూడండి, ఇలా పిండి మెత్తగా మనము గోధుమ చపాతీ ముద్దలా కలుపుకొని వేడి నీళ్ళల్లో కలుపుకున్నాం కదా, అది వేసుకొని ఇది మూసి పెట్టాలి. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసుకొని మనం పూరి ప్రెషర్తో ఇలా పలుచగా ఒత్తుకోవాలండి. ఇది సేమ్ మనం రైస్ ఇది ఒత్తుకున్నాం కదా, అలాగే ఒత్తుకోవాలి. ఇది పలుచగా ఇంత పలుచగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు పెనం వేడైంది, ప్యాన్ దాంట్లో వేసేస్తున్నాను. చూడండి, ఇలా పలుచగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి ఎంత పలుచగా వస్తుంది చూడండి. చూసినారు, పూరీలతో ఇలా చేసేసుకొని మనము పుల్కాలు కాల్చుకోవాలండి. ఇది పూరి ప్రెషర్ కాబట్టి కొంచెం పెద్దవి అయితే విరిగిపోతున్నాయండి. పూరికి అయితే సరిగ్గా అయిపోతాయి అన్నమాట. ఇలాగ చక్కగా ఇందులో వైపులా కాల్చుకోవాలన్నమాట. బాగా పొంగి వస్తుందండి ఇది కూడా పుల్కాలు. చూడండి, ఇలా ఒత్తుకుంటూ మనం చూసినామంటే చూడండి పొంగుతూ వస్తుంది. చూడండి, ఇవంతా పొంగుతుంది చూడండి. చూసారా, పలుచగా బాగుంటాయండి పుల్కాలు. ఇవి రాగి పుల్కాలు మన రైస్ పుల్కాలు లాగే ఇది కూడా టేస్ట్గా ఉంటుంది. రైస్ పుల్కాల కంటే ఇది కొంచెం ఐరన్ కంటెంట్ కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు రాగి. చూడండి, ఇలాగే ఆల్రెడీ ఇది వేడి నీళ్ళు బాగా బాయిల్ అయింది కాబట్టి మరి ఎర్రగా నల్లగా కాల్చాల్సిన అవసరం లేదండి. బాగా వేగిపోతే చాలు. 4 వైపులా పొంగి వచ్చేస్తుంది కదండి, అప్పుడు మనం తీసేయచ్చు. ఇది పల్లీల చట్నీలో కానీ వీక్లీ వన్స్ ఇలా మనం మార్చి చేసుకుంటామంటే బ్రేక్ఫాస్ట్గా బాగుంటుందండి. ఒకే కంటిన్యూగా గోధుమలు అవి తినకుండా, రైస్వే తినకుండా ఇలా ఈ చిరుధాన్యాలు ఉంటాయి కదా, తృణధాన్యాలు, రాగి కానీ జవారీ కానీ సజ్జలు కానీ వాటి చేసుకుంటే మనము చాలా చాలా బాగుంటుందండి. మనం ఇలా వీటితో రవ్వ కలిపి రవ్వ దోశలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. రాగితో కానీ సజ్జలతో కానీ జవారీతో కానీ ఇలా తృణధాన్యాలు కూడా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ తీసుకుంటూ ఉంటే ఎక్కువ బరువు పెరగకుండా, ఫ్యాట్ చేరకుండా ఉంటుందండి. రైస్ ఎక్కువ తీసుకుంటే పిండి పదార్థం కాబట్టి ఎక్కువగా నష్టం ఎక్కువ అవుతుంది. పిండిలో దీంట్లోనూ పిండి పదార్థం ఉంది, కాకపోతే దానికంటే తక్కువ అనమాట. అయితే కాకపోతే ఫైబర్ కంటెంట్ ఇది. రాగిలో ఐరన్ ఉంటుందండి సమృద్ధిగా. ఐరన్ తక్కువ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు వారంలో 2-3 సార్లు తీసుకుంటే ఇలా చపాతీ రూపంలో, రవ్వ దోశల రూపంలో, పుట్టు కూడా ఒకసారి చేస్తాను నేను, రాగి పుట్టు. చూడండి, ఇలా చపాతీ ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలాగే వేసేస్తే వచ్చేస్తుందండి. ఇలాగా వేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా వేస్తున్నాను. ఇది రెండో వేసేద్దాం. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది ఒట్టిగా నూనె లేకుండా కూడా బాగానే ఉంటుందండి. మనం కాకపోతే కాస్త ఒక హాఫ్ స్పూన్ నెయ్యి మీరు వేసుకోవచ్చు అంట. మరి ప్లెయిన్గా తినలేని వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు అనమాట. మధ్యలో చేసిన తర్వాత కొద్దిగా మధ్యలో నెయ్యి రాసేస్తే, ఇప్పుడు మనం జొన్నల పిండికి జొన్న పుల్కాలకు అవి చేసుకుంటాం కదా రొట్టెలకి, అలా ఇలా ఉందని వేగలేదని చెప్పి అనుకోకండి, బాగానే వేగుతాయండి. ఇది ఎందుకంటే ఆల్రెడీ బాగానే బాయిల్ అయినాయి కాబట్టి బాగా నల్లగా కాల్చాల్సిన అవసరం లేదండి. ఇది పల్చగా ఉంటాయి చూడండి. ఇది
ఇలా కొద్దిగా వచ్చేస్తే చాలు అన్నమాట. చూడండి ఇలా పొంగుతుంది చూడండి. ఇంకా అయిపోయింది. ఇంకోటి వేసేస్తాను చూడండి. చూడండి చూడండి ఇలా పొంగి వస్తాయండి ఇవి. అయిపోయింది, తీసేస్తాను ఇది. మిగతా తర్వాత వేడివేడిగా చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇది పల్లీల చట్నీలో కానీ మనము నిల్వ గోంగూర పచ్చడి చేసుకున్నాం కదా, గోంగూర పచ్చడి కూడా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా పచ్చడి కానీ నిల్వ పచ్చడిలో ఇవైతే మనం అప్పటికప్పుడు చేసిన పల్లీల చట్నీ అన్నమాట. పల్లీల చట్నీ కూడా బాగానే ఉంటుంది. దేంట్లోనే కూడా బాగుంటాయండి ఈ పుల్కాలు. చూడండి ఇంత పల్చగా వస్తాయి చూడండి. ఇవి చూసారా, ఇంత పల్చగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. హెల్దీ ఫుడ్లు కాబట్టి మనం అప్పుడప్పుడు తరచుగా చేసుకుంటూ ఉండాలి. ఇది ఒకే అలవాటు పెట్టుకోకూడదు. ఎప్పుడు గోధుమ పిండి, దాంట్లో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు. అందుకని ఇలాంటివి తృణధాన్యాలతో చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.